అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు ఫిబ్రవరి 10వ తారీఖున నర్సాపురం గన్నాబతుల్ పెద్దతాత తులసమ్మ కళ్యాణ మండపంలో పవలి ఫౌండేషన్ అండ్ హెచ్ఆర్ అండ్ కో హైదరాబాద్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక మెగా జాబ్ మేళా, అంటే నర్సాపురంలో ఇంతకుముందు ఎప్పుడు లేనంత, ఇంతకుముందు ఎప్పుడు కూడా జాబ్ మేళా పెట్టినట్టుగా తెలియదు. కానీ ఇది నర్సాపురంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఒక 50+ కంపెనీస్ తోటి కోఆర్డినేషన్ చేసి ఒక మెగా జాబ్ మేళా నిర్వహించడానికి పవలి ఫౌండేషన్ ఈ ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా అంటే ఒక ఇయర్లో 2 times చేద్దామని, ఇప్పుడు నిర్వహిద్దామన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దీంట్లో 50+ కంపెనీస్ రేపు 10వ తారీఖున నర్సాపురం కళ్యాణ మండపంకి వస్తుంది. సో అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి, ఎన్రోల్మెంట్స్. ఇప్పటి వరకు దాదాపుగా 2500 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకొక 2500 వరకు వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని కంపెనీస్తో మాట్లాడి ఉద్యోగ అవకాశాలకి చూసుకుని, ఒకవేళ ఎవరైనా మిస్ అయినా కూడా ఈ హెచ్ఆర్ అనుకో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి 3-4 monthsలో మరొక జాబ్ మేళా నిర్వహించడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి నర్సాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అంతా కూడా ఈ అవకాశాన్ని తీసుకుని వారి కెరీర్ స్టార్ట్ చేస్తుందని కోరుతూ, అప్లికేట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ విషయాన్ని మీరు ప్రజలకు చేరువుగా తీసుకెళ్తే మరిన్ని అప్లికేషన్స్ వచ్చి వారికి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. నర్సాపురంకి జాబ్ మేళా అంటే మన పవలి ఫౌండేషన్ మెయిన్ టార్గెట్ వచ్చి నర్సాపురం డెవలప్మెంట్, నర్సాపురం గ్రోత్. కాబట్టి ముందుగా నర్సాపురం, ఓకే, రేపు ఫౌండేషన్ ఇంకా పెరిగితే పరిసర ప్రాంతాలు కూడా విస్తరించవచ్చు. కానీ నర్సాపురం ప్రయారిటీ అండి. నాన్ ఐటీ అండి. కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ వరకు దాదాపు 10-12 ఐటీ కంపెనీలు, 40+ నాన్ ఐటీ కంపెనీస్ కూడా వస్తున్నాయండి. ఐటీ నుంచి కూడా చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. ఈవెన్ హైదరాబాద్, వైజాగ్ నుంచి కూడా అప్లికేషన్స్ వచ్చాయండి. వారందరూ కూడా రేపు 10వ తారీఖున ఇక్కడికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అకామిడేషన్ ఉండదండి, జాబ్ మేళా అండి. ఓన్లీ హెచ్ఆర్ అండ్ కోకి మాత్రమే ఏర్పాట్లు చేస్తాం. సో యూత్ మార్నింగ్ 9 to 6 అండి. 9 to 6 మధ్యలో ఇంటర్వ్యూస్, కోడింగ్ టెస్ట్ కానీ, రైటింగ్ టెస్ట్ కానీ, ఈవినింగ్ 6 తర్వాత ఆఫర్ లెటర్స్ తీసుకుని వెళ్తారు. మేము ఒకటే కండిషన్ పెట్టామని హెచ్ఆర్ అండ్ కోకి, ఎవరికైతే ఆఫర్ లెటర్ ఇచ్చారో వాళ్ళందరికీ జాబ్స్ ఖచ్చితంగా ఇచ్చేటట్టుగా. ఇట్స్ నాట్ ఆఫర్ లెటర్ కాకుండా ఉద్యోగం, జాబ్ గ్యారంటీ అన్నట్టుగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.